హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మకి అత్త తెలుగు ఛానల్. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానని చూస్తున్నారా? అండ్ మీ రోజైతే మిమ్మల్ని అందరినీ ఒక చోటకి తీసుకెళ్తున్నానండి. అది ఎక్కడికి ఏంటి అని చెప్పే ముందే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు అమ్మకి అత్త తెలుగు ఛానల్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ప్లీజ్ అమ్మకి అత్త తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్పేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఓకేనా? బాగా సఫర్ అయ్యామని చెప్పాలి. అసలు కళ్ళ ముందు తిరిగే వాళ్ళు కూడా కనిపించకుండా మాయమైపోయారు. అది చాలా బాధపడ్డ అందరూ కూడా చాలా బాధపడ్డామనమాట. దానికి తోడు వర్షాలు గానీ, ఇవన్నీ కూడా చాలా అసలు ఇంకా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఇక ఈ రాబోయే సంవత్సరం మనకి ఈ ఇయర్ 2022 అయినా సరే అందరికీ మంచి జరగాలి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలండి. అదే కోరుకుంటున్నాను. ఇంకా నేను ఎక్కడికెళ్ళడానికి రెడీ అయ్యానంటే, నేను మా ఫ్రెండు ఇంకా పెద్దమ్మ తల్లి గుడికెళ్ళడానికైతే రెడీ అయ్యామండి. ఇవాళ ఫ్రైడే కదా! అందులోకి ఇయర్ లాస్ట్ ఫ్రైడే 31st కదా! అమ్మవారు వెళ్ళి గుడికెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. ఆవిడకి ఫోన్ చేయాలి. ఇక్కడే ఉంటారు, ఇదే కాలనీలో ఉంటారు. ఆవిడ వచ్చేస్తారు. ఇద్దరం కలిసి బస్‌కైతే వెళ్తామండి. ఎగ్జాక్ట్‌గా 10 అవుతుంది ఇప్పుడు. మేము వెళ్ళేసరికి 12 అవ్వచ్చు. ఎందుకంటే దూరమే ఉంది. హైటెక్ సిటీ దగ్గర వరకు వెళ్ళాలి, పెద్దమ్మ తల్లి గుడి. ఇంకా అక్కడ విశేషాలు ఏంటి అనేదైతే నేను ఈ వ్లాగ్లో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా? బాయ్ అండి. మేము మేడ్చల్ బస్ ఎక్కి ఇక్కడ గంట తర్వాత మేము ఇక్కడ ప్యారడైజ్ స్టాప్లో దిగామండి. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆటోలు కూడా ఉంటాయండి, డైరెక్ట్ ఆటోలు ఉంటాయి. తర్వాత మెట్రో ట్రైన్ కూడా ఉంటుందండి. మనకి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మెట్రో ట్రైన్ ఉంది. తర్వాత ప్యారడైజ్ నుంచి కూడా మెట్రో ట్రైన్ ఉంది. మేమైతే డే పాస్ తీసుకున్నాము, అందుకని చెప్పి మేము బస్ ఎక్కాము. మెట్రో ట్రైన్ ఎక్కితే మనం జూబ్లీ స్టేషన్లో దిగి అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా 48A 48B ఏవో నెంబర్స్ ఉన్నాయండి. ఆ బస్సు ఎక్కితే కనుక డైరెక్ట్ హైవే నుంచి వెళ్తుంది. ఈ 10H బస్ ఏంటంటే చుట్టూ మన సారథి స్టూడియో, తర్వాత కృష్ణానగరు అట్నుంచి అయితే వెళ్ళింది. అందువల్ల కొంచెం లేట్ అయింది మాకు. ఇంకా జూబ్లీ బస్ స్టాప్ దగ్గర అయితే దిగిపోయామండి. ఇదిగోండి, అక్కడ బస్సు దిగ్గానే మనకి ఫస్ట్ ఎంట్రన్స్ ఎదురయ్యేది ఆర్చ్ అండి, పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్ అని చెప్పేసి ఆర్చ్ అయితే ఉంటుంది. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. జూబ్లీ హిల్స్ అంటే ఇంకా అందరికీ తెలియనిది అయితే ఏమీ లేదు, బాగా రిచ్ సిటీ అనమాట, రిచ్ ఏరియా అని చెప్పాలి. పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ బాగా రిచ్ ఫ్యామిలీస్ అయితే ఈ ఏరియాలోనే ఉంటారు. ఎక్కడ చూసినా మనకి అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్సే కనిపిస్తాయి. ఆ మధ్యలో ఆ తల్లి గుడి అండి ఇది, చూడండి. అదిగోండి ఎంట్రన్స్, పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎంట్రన్స్ ఇదండి. 2 గేట్లు, పెద్ద పెద్ద గేట్లు అయితే ఉన్నాయి. కనిపించే గోపురమేనండి, ఆ రాజగోపురమే అమ్మవారిది. శుక్రవారం, అందులోకి ఇయర్ ఎండింగ్ కదండి, రష్ అయితే బాగానే ఉంది. ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇంకా జనాలు బాగా ఉంటారండి. దానికోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. చాలా ఫేమస్ తల్లండి అమ్మవారు. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మొక్కులన్నీ కూడా ఇక్కడ చెల్లించుకుంటారు. ఏట్లవి మొక్కుకుంటారండి, కోరిన కోరిక తీరితే ఏట్లవి వేస్తారని మొక్కుకుంటారు. ఇక్కడైతే చెప్పులు ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఈ లైన్ మొత్తం కొబ్బరికాయలు, అమ్మవారికి పువ్వులు, గాజులు అన్నీ అమ్ముతారండి. ఎవరైనా అమ్మవారికి చీర సారా పెట్టాలనుకుంటే కూడా ఇక్కడ అమ్ముతారు, కొనుక్కోవచ్చు మనం.
ఈ కనిపించే ఆయన మాజీ కాంగ్రెస్ దివంగత నేత అండి. ఈ గుడి నిర్మాణం చేసింది ఆయనే. గుడి కట్టించారు ఆయనే. 1993లో ఈ గుడి నిర్మాణం జరిగిందంట. ఒక సంవత్సరం లోపు గుడిని కంప్లీట్ చేశారు. ఇక్కడ ఇది పెద్ద రిచ్ ఏరియా కావడంతో ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టాలని చెప్పేసి అప్పట్లో అనుకున్నారంట. కానీ ఈయన అందరికీ ఒప్పించి ఇక్కడైతే అమ్మవారి గుడిని అయితే ఆయన నిర్మించారండి. మెల్లమెల్లగా అమ్మవారి టెంపుల్ అయితే బాగా అభివృద్ధి చెందింది. న్యాయమైన కోరికలు ఏవైనా సరే ఆ తల్లి తప్పక తీరుస్తుందని ఒక నమ్మకం అండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏటలు అవి వేసుకొని ఇక్కడే వండుకొని చుట్టాలు బంధువుల్ని అందరినీ పిలుచుకొని ఇక్కడే వండుకొని తింటారండి. ఇంకా గుడి ప్రాంగణంలోనే కనిపించేది నవశక్తి మండపం అండి. అమ్మవార్లు అన్ని శక్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇంతకుముందు అయితే దగ్గరికి వెళ్ళి ముట్టుకొని ఇచ్చేవారు, దండం పెట్టుకొని ఇచ్చేవారు. ఇప్పుడు ఇంకా కరోనా ప్రభావం కదా, అందుకని చెప్పేసి లోపలికైతే ఎంటర్ చేయట్లేదు. ఆ విగ్రహాల కింద ఒక్కొక్క అమ్మవారి విగ్రహం కింద ఆ తల్లి పేర్లు అయితే, ఆ శక్తి స్వరూప పేర్లు అయితే ఉన్నాయండి. మొత్తం 9 విగ్రహాల కింద కూడా అమ్మవారి పేర్లు అయితే ఉన్నాయి. గుడి ప్రాంగణంలోనే మనం ప్రదక్షిణ చేసే అప్పుడు ఉంటుందండి, ఎదురుగా ఉంటుందన్నమాట ఈ మండపం. బోనాలు అవి అక్కడ సమర్పించుకుంటారండి. అదిగోండి బోనాలు, అక్కడ అమ్మవారిది చిన్న ఫోటో ఉంది. అక్కడ అమ్మవారి బోనాలు అవి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. శ్రావణ మాసంలోని, ఆషాఢ మాసంలోని, ఇంకా దసరా నవరాత్రుల్లోని బాగా ఉత్సవాలు చేస్తారండి. అది రాహుకాల దీపాలు కూడా ఇలా ఈ చెట్టు దగ్గర అయితే వెలిగించుకుంటారు. అదిగోండి అమ్మవారికి బోనాలు అవన్నీ ఇక్కడ సమర్పించుకుంటారనమాట. తల్లికి దీపారాధనలు అవి చేసుకుంటారు. ఇంకా మేము ప్రదక్షిణ చేసుకున్నామండి. చేసుకుని దర్శనంకి అయితే లైన్లోకి వచ్చేసాము. మా ఫ్రెండు ఆవిడని తీయొద్దని చెప్పారండి, అందుకని చెప్పి నేను ఆవిడనైతే మీకు చూపించట్లేదు. కనిపించేది గర్భాలయ ద్వారం అండి. ఇక్కడితో అయితే నేను ఫోన్ ఆఫ్ చేశాను. ఇంక ఇదండి, ఇందాక మీకు చెప్పాను కదా ధ్వజస్తంభం దగ్గర ఒక విశేషం ఉంది, అది తర్వాత చెప్తానన్నాను కదా, అదే ఇదండి. అదేంటంటే 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ ఎవరైనా అమ్మవారిని మనసులో తలుచుకొని ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్స్ నిలబెడతారండి. ఆ కాయిన్ నిలబడింది అంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఒక చాలా నమ్మకం అనమాట. దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చొని కాయిన్స్ పెడతారండి. నేను కూడా ట్రై చేస్తున్నాను చూడండి. లాస్ట్కి అయితే ఒక కాయిన్ అయితే నాది నించుంది. చాలా సంతోషంగా అనిపించింది. కోరిక తీరుతుందో లేదో తర్వాత విషయం అండి, బట్ కాయిన్ అయితే నించుంది, అది హ్యాపీ. మా ఫ్రెండ్ పెడుతున్నారు, అదిగోండి ఆవిడ కూడా ట్రై చేస్తున్నారు. ఒక కాయిన్ నించుంది కదా, ఇంకొక కాయిన్ కూడా పెడదామని చెప్పి ట్రై చేశానండి. చాలాసేపు ట్రై చేశాను, బట్ అయితే వర్కౌట్ అవ్వలేదు, అదైతే నించోలేదనమాట. ఇంకా ఇలా కాయిన్స్, నిలబెట్టిన కాయిన్స్ అన్నీ కూడా తీసేసి అమ్మవారి హుండీలో అయితే వేసేస్తారండి. ఇదిగోండి ధ్వజస్తంభం దగ్గర ఇలా అందరూ చుట్టూ కూర్చొని అమ్మవారికి అయితే మనసులో మొక్కుకొని కాయిన్స్ అయితే పెడతారు. ఇది ఒక చాలా పెద్ద నమ్మకం అనే చెప్పాలి. ఇదిగోండి నేను పెట్టిన కాయిన్. ఏదైనా మన కోరికలో న్యాయం అనేది ఉండాలండి. మన కుటుంబానికి సంబంధించి, మనకు సంబంధించి న్యాయమైన కోరిక ఏదైనా సరే, ఏ దేవత అయినా కూడా తప్పకుండా నెరవేరుస్తారు. పక్కింటోళ్ళు ఆస్తులు రావాలనో లేకపోతే వేరే వాళ్ళు నాశనం అయిపోవాలనో అలాంటివి కోరుకుంటే మాత్రం ఏ దేవత కూడా నెరవేర్చదు. ఇదిగోండి ఇది జనార్దన్ రెడ్డి గారిది ఒక చిన్న ఆఫీస్ రూమ్ అనమాట. అక్కడ ఆయన ఫోటో పెట్టారు. ఇంక ఇది వచ్చేసి మనం అటు సైడు వెళ్ళడానికండి, నాగదేవత గుడి ఉంది. అక్కడ అమ్మవారి దర్శనం అది అయిపోయిన తర్వాత అటుపక్క నాగదేవత గుడికి ఇలా వెళ్ళాలి. గుడి లోపల నుంచే మనకి దారి ఉంటుందండి. ఆ దారి గుండా వస్తే ఈ నాగదేవత టెంపుల్, ఇంకా ప్రసాదాల విక్రయశాల ఇవన్నీ కూడా
ఉంటాయి. అగోండి అక్కడైతే అన్నదానం అవి చేసేటప్పుడు ఈ బిల్డింగ్లో చేస్తారు. ప్రతి మంగళవారం శుక్రవారం అన్నదానం చేస్తారండి. బట్ ఇప్పుడు ఏంటంటే కరోనా కదా, అందుకని చెప్పి మానేశారు. మేము వెళ్ళింది ఫ్రైడే, బట్ అన్నదానం అయితే చేయలేదు. ఇంక ఇక్కడ వేలం పాటలు వేస్తున్నారండి. చీరలు అమ్మవారికి బోనాలు అవి సమర్పించేటప్పుడు చీరలు పెడతారు కదా, అదైతే వేలం పాట వేస్తున్నారు. బోనాల టైంలోని తర్వాత దసరా టైంలో చాలామంది మామూలుగా కూడా మొక్కులు ఉంటే అమ్మవారికి చీరలు పెడతారు కదా, అవన్నీ ఇలా వేలం వేస్తారు. పాట 300, 310, ఒకటోసారి 320, ఒకటోసారి 320, రెండోసారి 320 రూపాయలు, మూడోసారి. ఇంకా దేవాలయం అర్చకులు వాళ్ళు ఉండటానికి కూడా ఇక్కడే ఇల్లులు అవి నిర్మించారండి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చిన్న చిన్నగా కాటేజెస్ కానీ అలాంటివి ఉన్నాయి. ఇంక ఇగోండి నాగదేవత గుడికి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు చిన్న విగ్రహమే ఉంటుందండి, నాగదేవత విగ్రహము. ఇదివరకైతే ఆ చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి ఉండేది, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేశారు, ప్రదక్షిణ చేయడానికి లేదు. అదిగోండి పెద్ద పుట్ట ఉంది అక్కడ. ఇంకా తర్వాత మేము ప్రసాదాలు తీసుకోవడానికి అని చెప్పి ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చామండి. అది చూసారా, జనార్దన్ గారి విగ్రహం ఉంది లోపల. ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు విగ్రహాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన భక్తుడు ఆయన. ఈ ఆలయ నిర్మాణానికి కూడా అనమాట. చాలా దసరా ఆ టైంలో అయితే బాగా రష్ ఉంటుందండి. ఇక్కడ వంట పాత్రలు కానీ అలా వంటశాలలు కానీ అద్దెకిస్తారు. మనం ఇంకేం లేదు, ఆ వండుకునే ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ తెచ్చుకోవాలి. అంటే ఆ కూరకు సంబంధించిన ఐటమ్స్ అలాంటివి తెచ్చుకుంటే వంట పాత్రలు అన్నీ వాళ్ళే ఇస్తారు. మనుషులను కూడా మనం ఎవరికాళ్ళు వండుకుంటే పర్వాలేదు, చాలామందికి వండాలనుకుంటే వంట మనిషిని కూడా మనం తెచ్చుకోవచ్చు. అక్కడే చుట్టాలని బంధువుల్ని అందరితో కలిసి వచ్చి అక్కడే వండుకొని అక్కడే తినేసి అమ్మవారికి బోనం సమర్పించి అక్కడే వాళ్ళు కూడా తినేసి బయలుదేరుతారండి. ఇగో ఇంతకుముందు చీరలు వేలం పాటి ఇక్కడ వేసేవారు ఈ మండపం దగ్గర. ఇప్పుడు అది క్లోజ్ చేశారు. ఇదిగోండి అవన్నీ వంటలు చేసుకోవడానికి, ఆ తర్వాత చిన్న చిన్న రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ, అద్దెకిస్తారండి అవన్నీను. ఎవరో వండుకుంటున్నారు కూడా. ఇంకా మధ్యాహ్నం అయ్యిందండి, 12:30 దాటింది. అమ్మవారికి భోగం పెట్టే టైము అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం మళ్ళీ 4 వరకు వదలరు, అందరినీ బయటికి పంపించేస్తున్నారు. ఆ లోపలైతే ఎవరిని ఉండనివ్వట్లేదు. ఇంకా మేము కూడా బయటకు వచ్చేసాము. నెక్స్ట్ డే January 1 కదండి, చాలామంది విఐపీస్ వాళ్ళు వస్తారు. అందుకని చెప్పి అంతా డెకరేషన్ చేస్తున్నారు. ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఎంట్రన్స్లో మనకి అవి ఉంటాయండి, ఆ శంకు చక్రాలు, ఆ త్రిశూలము, అక్కడ ఆయన విగ్రహం కూడా ఉంది చూసారా, జనార్దన్ రెడ్డి గారి విగ్రహం ఉంది. ఇవి మెయిన్ అట్రాక్షన్గా కనిపిస్తాయి గుడికైతే. ఇంక ఇది వచ్చేసి అమ్మవారి మెయిన్ గోపురం ద్వారం అండి, 5 అంతస్తుల గోపురం అండి అది అమ్మవారిది. ఇంకా మా దర్శనం అయితే అయిపోయి మేమైతే బయటకు వచ్చేసాము. ఎగ్జాక్ట్గా 1:30 ఎంత అవుతుంది టైము. ఇంకా మేము ఎక్కడైతే బస్ దిగామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతే అక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి. సికింద్రాబాద్ వెళ్ళే బస్సులు అయితే చాలానే ఉంటాయి. దానికోసం అయితే మేము అక్కడే బస్ ఎక్కేస్తాము. ఇంకా మెట్రో ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ముందుకెళ్తే మెట్రో స్టేషన్ ఉంటుందండి, అక్కడికి వెళ్తే మెట్రో ఎక్కిపోవచ్చు. ఆ మెట్రో కూడా సికింద్రాబాద్ వరకు ఇంకా వెళ్తుంది. ఒకవేళ స్టేషన్ నుంచి ఎవరైనా డైరెక్ట్గా రావాలనుకుంటే ఇలా వచ్చేసేయండి, జూబ్లీ హిల్స్ వచ్చి అక్కడ డైరెక్ట్ దించేస్తారు మనకి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా నాతో పాటు మీరు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.